నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్లో నిలిచిన టాప్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్వశ్చనీర్స్ అలాంగ్ విత్ ద జిఎస్ కాన్సెప్ట్. అర్థమైందా? అంటే ఒక కరెంట్ ఇష్యూని తీసుకుని దానికి సంబంధించి జిఎస్ కాన్సెప్ట్ కూడా మొత్తం 360 డిగ్రీస్ అనలైజ్ చేసి ఆ కాన్సెప్ట్ని కంప్లీట్గా కవర్ చేయబోతున్నాం. అయితే ఈ సెషన్స్ అనేవి, ఈ ఎంసీక్యూ సెషన్స్ అనేవి మీకు మ్యాక్సిమం డైలీ అందించడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎంసీక్యూస్ని చూసి వదిలేయకుండా ఒక సెపరేట్ ఫోల్డర్ కానీ ఒక సెపరేట్ నోట్స్ కానీ పెట్టుకొని ఆ నోట్స్లో ఒక్కొక్క ఎంసీక్యూకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, క్వశ్చన్ కాదు అక్కడ ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే, షార్ట్ నోట్స్ మీరు మెన్షన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే, ఇలా మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం అనుకుందాం. ఆ 10 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి మీకు ఇన్నర్గా ఇంకొక 7 to 8 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో అట్లా మనం రఫ్గా చూసుకుంటే ఒక్క రోజుకే మనం కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ని కవర్ చేసుకుంటూ 60 నుంచి 70 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా కవర్ చేసేస్తాం. అండ్ టాపిక్స్ వచ్చేసి 10 టాపిక్స్ వరకు కవర్ చేసేస్తాం. అవునా? ఇట్లా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో, వెదర్ ఇట్ మే బి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ ఎన్టీపీసీ ఆర్ గ్రూప్స్, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఆ ఎగ్జామినేషన్ వెళ్ళేసరికల్లా మీ చేతిలో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ రెడీగా ఉంటాయన్నమాట. సో అట్లీస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఆన్సర్ తెలియని చోట ఎలిమినేషన్ ద్వారా అయినా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకే, అండ్ మిమ్మల్ని నోట్సే ఎందుకు ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఎవరెంత కన్సాలిడేటెడ్ నోట్స్ ఇచ్చినా కానీ మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది ఎప్పుడు కూడా అల్టిమేట్గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఆ పాయింట్స్ అనేవి మనకి స్ట్రైక్ అవుతాయి, మనం రాస్తాం కాబట్టి. ఓకే, ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టైం వేస్ట్ అనుకోవద్దు, నోట్స్ మాత్రం మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి ఈ సెషన్స్కి. ఓకే, సో మన సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఆగస్ట్ 5th నుంచి, ఓకే, ఆగస్ట్ 5th 2024 నుంచి మనకి ఈ సంవత్సరం జనవరి నుంచి 2024 నుంచి సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే అర్థమైందా మీకు? అంటే ఒక మంత్ తీసుకుంటే ఆ మంత్లో ఇన్నర్గా 17 నుంచి 20 ఫోల్డర్స్ వరకు సెపరేట్గా ఉంటాయన్నమాట. వాటిల్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ, ఇంటర్నేషనల్, నేషనల్ ప్రతి ఇష్యూని సెపరేట్ చేసి మీకు ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ఆ మంత్లో మ్యాక్సిమం న్యూస్లో నిలిచినవన్నీ కూడా ప్రతి ఒక్క మ్యాగజైన్ని, ప్రతి ఒక్క న్యూస్ పేపర్ని, ప్రతి ఒక్క వెబ్సైట్ని కవర్ చేస్తూ ఈవెన్ లైవ్ మింట్ కానీ, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే తెలుసు కదా మనకి, గవర్నమెంట్ వెబ్సైట్ అంటాము, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, లైవ్ మింట్ నుంచి, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ నుంచి, హిందూ న్యూస్ పేపర్ నుంచి, రీజనల్ న్యూస్ పేపర్స్ నుంచి అండ్ నంబర్ ఆఫ్ ఆథరైజ్డ్ మ్యాగజైన్స్ నుంచి ఇట్లా నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మీకు ఒక కన్సాలిడేటెడ్ అప్రోచ్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ వైజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద డీటెయిల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎక్కడైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ తీసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కావాలి, పాలిటీ ఇష్యూస్ తీసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కావాలి, అలాంటి చోట్ల కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు కన్సాలిడేటెడ్ అప్రోచ్తో ప్రెస్టీజియస్గా లాంచ్ చేస్తున్న కోర్స్ అనమాట కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ ద జిఎస్ ప్రిపరేషన్. మార్క్ మై వర్డ్స్, మీకు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ, అంటే మనకి రాబోతుంది కదా సెప్టెంబర్లో సిజిఎల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది టైర్ 1, తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అండ్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అండ్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇట్లా నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లోనూ కరెంట్ అఫైర్స్ ఎంత వెయిటేజ్ ఉందో మనకి తెలుసు. అవునా? సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దిస్ కోర్స్ విల్ బి ద గేమ్ చేంజర్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరే చెప్తారనమాట ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి అని మీరు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తారు. ఓకే, సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే యాక్చువల్లీ ఈ యొక్క కోర్స్ కాస్ట్ వచ్చేసి కేవలం 99 రూపీస్కే అందరికీ అందించడం జరుగుతుంది. అయితే అందరు ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 3 డేస్ మాత్రం, 3 డేస్ గుర్తుపెట్టుకోండి, డేట్స్ 5th, 6th, 7th. ఓకే, ఈ 3 డేట్స్ 5th, 6th, 7th ఈ 3 డేట్స్లో మాత్రం ఈ యొక్క కోర్స్ని మనం ఓన్లీ 9 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఓకేనా? డేట్ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 5th లాంచ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ఈ బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్ టు టుడేస్ సెషన్. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ ఎంసీక్యూ వచ్చేసి చూద్దాం ఒకసారి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇక్కడ సెషన్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను 10 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 10 క్వశ్చన్స్లో లాస్ట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారో ఒక్కసారి మార్క్ చేసుకోండి, ఓకేనా? జస్ట్ ఫర్ సెల్ఫ్ రివ్యూయింగ్ అనమాట, ఓకే? ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్, సాహిత్య అకాడమీ పురస్కారాలకి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాను, ఓకేనా? ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏంటి? కన్ఫర్డ్ టు ఆథర్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ లిటరరీ మెరిట్ పబ్లిష్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 22 లాంగ్వేజెస్ ఆఫ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్, ప్రాకృత్, రాజస్థానీ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ నేను ఈ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాను అంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనకి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఉంది కదా, మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయండి? 12 షెడ్యూల్స్ ఉంటాయి, అవునా? 8వ షెడ్యూల్ ఏదైతే ఉందో 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ దట్ వాజ్ రికాగ్నైజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికారిక భాషల గురించి చెప్పేది 8వ షెడ్యూల్, అవునా? సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇందులో సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేవి 8వ షెడ్యూల్లో మెన్షన్ చేసిన అన్ని లాంగ్వేజెస్లోనూ ఇస్తారు. అలాంగ్ విత్ దట్ ఇంగ్లీష్లోనూ ఇస్తారు, తర్వాత ప్రాకృత్కి ఇస్తారు, రాజస్థానీ సంబంధించిన లిటరరీ వర్క్స్కి కూడా ఇస్తారు అని చెప్తున్నా. ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదా? ఓకే, చూద్దాం. అండ్ సెకండ్ వన్, గివెన్ ఇన్ ఓన్లీ 24 లాంగ్వేజెస్ అండ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1954. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాను అంటే సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేవి లిటరరీ వర్క్స్, ఏ లిటరరీ వర్క్స్కి సంబంధించి ఇస్తారు అంటే ఓన్లీ 24 భాషలకి సంబంధించిన లిటరరీ వర్క్స్కి మాత్రమే ఈ యొక్క అవార్డ్స్ ఇస్తారు. అలాగే ఈ అకాడమీ అవార్డ్స్ అనేవి 1954 సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను. సెకండ్ స్టేట్మెంట్, ఓకే, ఆలోచించండి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, అమృత ప్రీతం became the first woman to win the Sahitya Academy Award for her long poem Sunihed, nothing but. ఇక్కడ ఫస్ట్ ఉమెన్ టు విన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ అంటే సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగాను. ఎవరు? ఇక్కడ నేను చెప్పింది అమృత ప్రీతం. ఆవిడ పోయం ఏంటి అంటే సునిహేడ్ పోయంకి గాను ఆవిడకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని చెప్పాను, ఓకేనా? 3 స్టేట్మెంట్స్ అర్థమయ్యాయి కదా, బోత్ మీడియమ్స్. సో ఇప్పుడు ఆలోచించండి, మూడిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్. ఆప్షన్స్ చూద్దాం. ఓన్లీ 1 అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ 2 and 3 కరెక్ట్ అని చెప్పాను. తర్వాత 1 and 2 కరెక్ట్ అని చెప్పాం. నెక్స్ట్ డి, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పాం. ఓకే, గెస్ ద ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి 2 and 3. ఇది ఆన్సర్ 2 and 3 అనమాట. ఓకే, అంటే 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఎందుకో చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్పాం? 24 భాషల్లో మాత్రమే ఇస్తారు అని చెప్పాను, ఓకేనా? కరెక్టే, సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చేది 24 భాషల్లో మాత్రమే ఇస్తారు. ఓకే, ఆ భాషలు ఏంటి అంటే, ఓకేనా, ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నట్టుగానే ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే ఎగ్జెప్ట్ ఇది ఏదైతే ఉందో ప్రాకృత్, ఇక్కడ ప్రాకృత్ అని మెన్షన్ చేశాను కదా, అది తీసేస్తే ఈ స్టేట్మెంట్ అంతా కరెక్టే అవుతుంది. అంటే ఏంటంటే ఈ 24 భాషలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే, ఒకటి 22 భారత రాజ్యాంగంలోని అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషలు, ప్లస్ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ వన్ రాజస్థానీ. ఓకేనా? ఇది మొత్తం సాహిత్య అకాడమీ అవార్డ్స్కి సంబంధించిన లాంగ్వేజెస్ లిస్ట్ అనమాట. అయితే ఇక్కడ ప్రాకృత్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ చేసిన ఇయర్ కూడా 1954, అది కరెక్టే. తర్వాత అమృత ప్రీతం కూడా ఫస్ట్ ఉమెన్ టు గెయిన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద పోయం సునిహేడ్. ఓకేనా? ఈ క్వశ్చన్ క్లియర్ కదా? అయితే మీరు ఇక్కడ కొంచెం డీప్గా చూడాల్సింది ఏంటి అంటే ఈ 22 భాషలను మనం చెప్పేసాం నార్మల్గా. ఆ భాషలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో అది కూడా చూద్దాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. షెడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందులో కూడా 8వ షెడ్యూల్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఓకే చూద్దాం. ఫస్ట్ 1950 కాన్సెప్ట్ చూడండి. 1950 January 26 ఏంటి డేట్? 1950 January 26 అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన డేట్ అనమాట. దీన్నే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఎప్పుడైతే భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో ఆ రోజు అఫీషియల్ లాంగ్వేజెస్ భారత రాజ్యాంగంలో ఎన్ని మెన్షన్ చేశారో అని అడిగితే ఎన్నని చెప్పాలి అంటే ఓన్లీ 14 లాంగ్వేజెస్
ఓకేనా, ఈ పాయింట్ క్లియర్ కదా మనకి. స్టార్టింగ్లో ఓన్లీ 14 భాషలు మాత్రమే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ అన్నీ ఒక చోట మెన్షన్ చేద్దాం. అర్థమైందా? అంటే ఫస్ట్ తెలుగు, నెక్స్ట్ తమిళ్, తర్వాత కన్నడ, నెక్స్ట్ మలయాళం, ఓకేనా, ప్లస్ ఓకే. ఇవి మనకి సౌత్ ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ కదా. ఏమేమి ఉన్నాయి? తెలుగు 2 రాష్ట్రాల్లోనూ మాట్లాడేది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాట్లాడే తెలుగు, తర్వాత తమిళనాడు, కన్నడ కర్ణాటక, మలయాళం ఇన్ కేరళ. ఓకే, ఈ 4 క్లియర్ కదా. తర్వాత అడిషనల్గా మొత్తం అందరికీ తెలిసిన భాషలు ఏమేమి ఉన్నాయి? ఉర్దూ, సాంస్క్రిట్ అండ్ హిందీ. ఓకే, ఇంతవరకు చూడండి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి? 7 వచ్చాయి. ఇంకా మనకి 14కి ఎన్ని తగ్గాయండి? ఇంకా 7 తగ్గాయి. ఇంకా 7 చూద్దాం మనం. ప్లస్ ఇంకా 7 ఏంటి అంటే అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, నెక్స్ట్ ఒడియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కోడ్ వర్డ్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఏబి, జీకే, పిఎంఓ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో చూద్దాం. ఫస్ట్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఓకే, తీసేయండి. +3 ఉర్దూ, సాంస్క్రిట్, హిందీ అందరికీ గుర్తుంటాయి ఇవి. ఓకే, ఇక్కడ 7 తీసేస్తే ఈ 7 మాత్రం కొంచెం ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎన్ని అయ్యాయి ఇప్పుడు? 7 + 7 = 14 లాంగ్వేజెస్. ఎప్పుడు? 1950 జనవరి 26 మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు ఈ 14 భాషలు ఉన్నాయన్నమాట కాన్స్టిట్యూషన్లో. అయితే ఇంకా ఎన్ని రావాలి మనకి? 22కి ఇంకెన్ని తగ్గాయి మనకి? 14 వచ్చాయి అంటే ఇక్కడ 6 అక్కడ 2 మొత్తం 8 లాంగ్వేజెస్ తగ్గాయి అనమాట. సో ఈ 8 లాంగ్వేజెస్ తర్వాత యాడ్ చేశారు కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ నథింగ్ బట్ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా యాడ్ చేయడం జరిగిందనమాట తర్వాత నుంచి. ఓకేనా, అవి కూడా చూద్దాం మనం. ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఏ భాషలు యాడ్ చేశారో చూద్దాం. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ సింధ్ లాంగ్వేజ్ని ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1967. ఓకేనా, 1967 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధ్ లాంగ్వేజ్ని ఎన్నో భాషగా యాడ్ చేశారు. ఇక్కడ మనకి 14 అయిపోయాయి కదా, 15th లాంగ్వేజ్గా యాడ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపూరి, కొంకణి, నేపాలి. నేపాలి. ఓకే, ఈ 3 లాంగ్వేజెస్ని మణిపూరి, నేపాలి, కొంకణి. ఇక్కడ చూడండి, మణిపూరి అనేది మణిపూర్లో మాట్లాడతారు. కొంకణి లాంగ్వేజ్ గోవాలో మాట్లాడతారు. నేపాలి అంటే మనకు తెలుసు కదా, నేపాల్. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో మెన్షన్ చేసి ఉన్న ఏకైక విదేశీ భాష ఏది అని అడుగుతారు. అంటే ఏకైక ఫారెన్ లాంగ్వేజ్ అనమాట. ఏంటి? అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉన్న ఏకైక ఫారెన్ లాంగ్వేజ్ ఏది అని అడిగితే గుర్తుపెట్టుకోండి, నేపాల్ లాంగ్వేజ్. వెరీ ఇంపార్టెంట్. ఫారెన్ లాంగ్వేజ్ కదా ఇది. సో ఎన్నో అమెండ్మెంట్తో ఈ 3 యాడ్ చేశారు అంటే వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. ఓకేనా, ఇది అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మనకి 4 లాంగ్వేజెస్ తగ్గాయి. ఓకే, 4 లాంగ్వేజెస్ కూడా ఒకే అమెండ్మెంట్తో యాడ్ చేశారు. ఆ 4 లాంగ్వేజెస్ ఏంటి అంటే బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. ఓకేనా, 4 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. ఈ 4 కూడా ఎన్నో అమెండ్మెంట్ అంటే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. ఓకే,
ఇది మనకు మొత్తం అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం? సాహిత్య అకాడమీ పురస్కారాల నుంచి స్టార్ట్ చేసాం. సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎన్ని భాషల్లో ఇస్తారండి? 24 భాషల్లో ఇస్తారు. ఆ 24 భాషలు ఏంటి అంటే 22 భాషలు వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 22 భాషలు అనమాట. ఆ 22 కాకుండా ఇంకో 2 భాషలు ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటి? ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి రాజస్థానీ. గుర్తుపెట్టుకోండి, ఈ 2 అడిషనల్గా ఉంటాయన్నమాట. క్లియర్? 1954 ఇన్స్టిట్యూట్ చేశారు అవార్డ్స్ని. అండ్ ఇక్కడ మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ చూడండి, తర్వాత కామన్ లాంగ్వేజెస్, తర్వాత ఇవి అస్సామీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఈ 14 అయిపోయిన తర్వాత ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారు, అవి ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇట్లా మనం షెడ్యూల్ 8ని నేర్చుకోవచ్చు. ఇది కంప్లీట్ షెడ్యూల్ 8కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. షెడ్యూల్ 8 క్లియర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ రికాగ్నైజ్డ్ బై యునెస్కో ఇన్ ఇండియా? ఇక్కడ యునెస్కోకి సంబంధించి, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. ఓకేనా? మనకి యునెస్కో అనేది ప్యారిస్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. 1945 నవంబర్ 16న ఏర్పాటైన సంస్థ. దీని యొక్క వర్క్ ఏంటి అంటే, ఇది యాక్చువల్లీ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క అనుబంధ సంస్థ అనమాట. ఓకేనా? సో దీని యొక్క వర్క్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా కానీ కల్చరల్ హెరిటేజ్ని పెంపొందించే ప్లేసెస్ ఏవైనా ఉంటే అండ్ కళలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా రికాగ్నైజ్ చేసి వాటిని సంరక్షిస్తూ ఉంటుందన్నమాట యునెస్కో అనేది. ఓకే, సో ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటి అంటే, యునెస్కోకి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడిగా. అదేంటి? 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది? యునెస్కో రికాగ్నైజ్ చేసిన 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది భారతదేశం నుంచి అని అడిగా నేను. ఓకేనా? అసలు ఈ క్వశ్చన్ మనకి తెలియడానికంటే ముందు అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో 3 లిస్టులు ఇస్తుంది, మ్యాక్సిమం 3 to 4 లిస్టులు ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ లిస్టులని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, జాబితాలు. ఆ జాబితాలో వాళ్ళు మెన్షన్ చేసిన ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారన్నట్టు. ఓకే, అందులో ఒక లిస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ప్రెసెంట్ డే, ఈ రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కదా, ఈ రోజు డేట్ అంటే July 28, 2024. ఈ రోజు ప్రకారం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 43 ఉన్నాయండి. 43. రీసెంట్గా 43rd వచ్చింది, నేను చెప్తాను అది. సో అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక లిస్ట్ ఉంటుంది, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటారు, CCN, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. మొత్తం క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశంలో ఎన్ని ఉన్నాయని అడుగుతారు. అట్ ప్రెసెంట్ ఈ రోజుకి తీసుకుంటే 8 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, ICHL, అంటే మనం చూడలేనివి, స్పర్శ చేయలేనివి ఏవైతే ఉంటాయో కల్చర్కి సంబంధించినవి, వాటన్నిటినీ సంరక్షిస్తూ ఉంటుందన్నమాట రికాగ్నైజ్ చేసి. దాన్నే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో అని చెప్తారు. ఓకే, ఈ ICHL లిస్ట్లో భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఎన్ని ఉన్నాయి అంటే 15. అట్ ప్రెసెంట్ 15 ఉన్నాయి. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రీసెంట్గా వీళ్ళు రికాగ్నైజ్ చేసినవి మాత్రం చూద్దాం ఈ క్లాస్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి 39 నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమైందా? 39వ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే 39 కూడా మనకి రీసెంట్గానే వచ్చింది కాబట్టి, నియర్లీ 2 years బ్యాక్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్లో చూద్దాం. 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా ఏది అని అడిగితే రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ ఎక్కడుంది? తెలంగాణ. ఓకే, 39th. నెక్స్ట్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అని అడిగితే ధోలవీరా తెలుసు కదా, గుజరాత్లో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మీరు వినే ఉంటారు హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికతలో ఇంపార్టెంట్ సైట్ అనమాట ధోలవీరా. ఓకే, ధోలవీరాని రికాగ్నైజ్ చేశారు 40వ సైట్గా. అండ్ 41st సైట్ వచ్చేసి మనకి శాంతినికేతన్.
ఏంటి శాంతినికేతన్ మీకు తెలిసే ఉంటుంది కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది ఇన్స్టిట్యూట్ అనమాట శాంతినికేతన్ అని చెప్పేసి. ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్, లైక్ ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి శాంతినికేతన్ అనమాట, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ 42nd, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఉంది కదా అది 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. హొయసలా టెంపుల్స్ ఆఫ్ కర్ణాటక, హొయసలా టెంపుల్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, ఇదన్నమాట 42nd, అంటే నథింగ్ బట్ హొయసలాకి సంబంధించిన, హొయసలా డైనాస్టిక్ సంబంధించిన శివుని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ కర్ణాటకలో ఉంటాయి. అవి 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికాగ్నైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్స్ నేమ్స్ చూద్దాం. బేలూర్, హలేబీడ్ అండ్ సోమనాథ్పుర, ఈ ఏరియాస్లో ఉన్న 3 టెంపుల్స్ని రికాగ్నైజ్ చేశారనమాట. అది 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ 43rd రీసెంట్ అని చెప్పాను కదా, జస్ట్ 4 days కూడా అవ్వలేదు. ఏంటది మీకు తెలిసే ఉంటుంది, ఇది సెరాడియో మైదమ్స్, అంటే అస్సాంకి సంబంధించి అహోమ్ డైనాసిటీ, థాయ్ అహోమ్ డైనాసిటీ వాళ్ళ బరియల్ మౌండ్స్ అనమాట. అర్థమైందా, వాళ్ళ యొక్క బరియల్స్ ఉంటాయి కదా చనిపోయిన తర్వాత, సో ఆ బరియల్ మౌండ్స్ని, అస్సాంకి సంబంధించిన బరియల్ మౌండ్స్ పేరేంటి అంటే సెరాడియో మైడమ్స్ అంటారు. వీటిని రికాగ్నైజ్ చేశారు 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసాం కదా. అండ్ ఇక్కడ ఇంకా CCN క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 8 ఉన్నాయని చెప్పాను కదా. ఆ 8లో రీసెంట్గా వచ్చిన 2 గుర్తుపెట్టుకోండి. ఆ 2 రీసెంట్ వచ్చినాయి కాబట్టి చూద్దాం. ఆ 2 ఏంటి అంటే 7th one అండ్ 8th one. ఒకటి వచ్చేసి కోజికోడ్. ఇక్కడ నేనేం చెప్పాను, సిటీస్ నెట్వర్క్ అన్నా, అంటే ఫేమస్ సిటీస్, వాటి యొక్క ప్రామినెన్స్ ఆధారంగా లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ కానీ, ఓకే, ఇలాంటి లేదు గ్యాస్ట్రోనమీ, ఫిలిం, ఇలాంటి సెక్టర్స్లో ఆ సిటీస్ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి సిటీస్ని రికాగ్నైజ్ చేస్తూ ఉంటారు. అలా రికాగ్నైజ్ చేసిన వాటిలో 7, 8 ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా వచ్చాయి కాబట్టి. ఏంటి అంటే ఒకటి కోజికోడ్. ఎక్కడుంది కోజికోడ్? కేరళ. ఓకేనా, కేరళ. ఇంకొకటి వచ్చేసి గ్వాలియర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది కదా, ఇది. ఓకే, ఈ 2 క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో రీసెంట్గా చోటు సంపాదించుకున్నాయి అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కోజికోడ్ ఏ రంగానికి సంబంధించి వాటికి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చోటు ఇచ్చారని అడుగుతారు. రంగాలు ఇంపార్టెంట్ ఇక్కడ, అంటే ఆన్ విచ్ కేటగిరీ ఇట్ ఎక్వైర్డ్ ద స్టేటస్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని అడిగితే కోజికోడ్ వచ్చి సిటీ ఆఫ్ లిటరేచర్ అంటే సాహిత్య రంగం అనమాట. ఓకేనా, ఫేమస్ అనమాట. నెక్స్ట్ గ్వాలియర్ వచ్చేసి సిటీ ఆఫ్ మ్యూజిక్, సంగీతానికి సంబంధించి గ్వాలియర్కి ఇచ్చారు. ఓకే, ఇవి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. రిమైనింగ్ 6 ఉన్నాయి కదా, అక్కడ రిమైనింగ్ 6 ఇక్కడ యునెస్కోకి సంబంధించిన కంప్లీట్ సైట్స్, అవన్నీ మనం స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. యునెస్కోకి స్పెషల్ వీడియో తీసుకొస్తాం, దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా ICHL ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పాను నేను. ఓకే, అందులో మొత్తం 15 ఉన్నాయని చెప్పాను. అందులో రీసెంట్ 14, 15 చూడండి, 14, 15. ఇందులో 14th one వచ్చేసి దుర్గా పూజ. ఎక్కడ ఫేమస్ దుర్గా పూజ? కోల్కతా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కాళీమాత ఫేమస్ కదా. అక్కడ దుర్గా పూజ ఏదైతే ఉందో అది 14వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉందన్నమాట. నెక్స్ట్ 15th వచ్చేసి గర్బా డ్యాన్స్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ అనమాట. ఓకే, సో గర్బా డ్యాన్స్లో డాన్స్ చేస్తూ రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు చాలా వరకు నవరాత్రి ఉత్సవాల టైంలో, గుర్తుపెట్టుకోండి. అది 15th ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు సంపాదించుకుందనమాట. ఇది మనకి టోటల్గా యునెస్కోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మీకు? 42nd అంటే హొయసలా టెంపుల్స్, ఆన్సర్ B అవుతుంది. ఓకేనా, అయితే ఈ రికాగ్నిషన్స్ అనేవి, అంటే ఇప్పుడు దీనికి ఇంకో అప్డేట్ చేద్దాం మనం. యాక్చువల్లీ ఈ 46th మీటింగ్ అనేది వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించిన 46వ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో జరగబోతుంది ఈ ఇయర్లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్స్ ఇండియాలో జరగలేదు. 46వ ఎడిషన్ మాత్రం ఇండియాలో జరగబోతుంది, అది కూడా న్యూఢిల్లీలో అనమాట. ఓకేనా, సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ జరిగిపోయింది జూలై మంత్లో. ఓకే, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇది మనకి కంప్లీట్ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ రీసెంట్లీ ఇంక్లూడెడ్ ఇంటూ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్. ఆలోచించండి ఆన్సర్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో ఆ క్లాసికల్ లాంగ్వేజెస్లో రీసెంట్గా ఇంక్లూడ్ చేసిన లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. క్లాసికల్ డాన్సెస్, క్లాసికల్ లాంగ్వేజెస్, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎగ్జామినేషన్స్కి. సో ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజెస్లో రీసెంట్గా యాడ్ చేసిన లాంగ్వేజ్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి ఫార్సీ లాంగ్వేజ్. ఫార్సీ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే మిగతావి లేవా అంటే మిగతావి కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ్, ఒడియా ఈ 3 కూడా ఉన్నాయి. కాకపోతే నేనేం అడిగాను రీసెంట్గా ఇంక్లూడ్ చేసిన లాంగ్వేజ్ ఏది అన్నా. 9వ లాంగ్వేజ్ అనమాట రీసెంట్గా ఇంక్లూడ్ చేశారు. ఫార్సీ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్ అంటారు. ఫార్సీ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్ ఎప్పుడు ఇంక్లూడ్ చేశారు అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే మన యొక్క ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్గా ఇరాన్ విజిట్ చేశారు. ఇరాన్ విజిట్ చేసినప్పుడు అక్కడ అనౌన్స్ చేశారన్నమాట ఈ విషయాన్ని. ఏంటి పార్సీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇండియాకి సంబంధించిన క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అట్లా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ రైజ్ అయ్యాయి. సో ఒక్కసారి మొత్తం ఇది 9th అని చెప్పాను కదా, ఇప్పుడు వరకు ఉన్న లాంగ్వేజెస్ ఏ ఇయర్లో ఏ లాంగ్వేజ్ ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం చూస్తే ద ఫస్ట్ లాంగ్వేజ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజ్ అని అడుగుతారు. అంటే ఏ భాషను మొట్టమొదటిసారి క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉంది అంటే తమిళ్. ఎప్పుడు 2004. తమిళ్ 2004లోనే ఉంది. తర్వాత సాంస్క్రిట్ 2005, నెక్స్ట్ కన్నడ 2008, తెలుగు 2008, మలయాళం 2013 అండ్ ఒడియా 2014. ఓకేనా, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఈ 6 లాంగ్వేజెస్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజెస్లో ఉన్నవే. ఈ పాయింట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ 6 లాంగ్వేజెస్ కూడా మనకి షెడ్యూల్ 8లో ఉన్న లాంగ్వేజెసే అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్సెప్ట్ ఒడియా ఒకటి అండ్ సాంస్క్రిట్ ఒకటి తీసేస్తే మిగతా 4 కూడా సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఓకే, ఇట్లా మనం చదువుకోవచ్చు అనమాట. అప్లికేషన్ బేసిస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పాయింట్ చూడండి ఇప్పుడు రీసెంట్గా ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కరికులం 2020. ఓకే, మనకి NEP 2020 ఉంది కదా, కొత్త రూల్స్ అన్నీ వచ్చాయి నేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అందులో ఈ 3 లాంగ్వేజెస్ని ఎంకరేజ్ చేయాలి అని ఉంది ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్కి. ఏ లాంగ్వేజెస్? ఒకటి పాలి, ఇంకోటి ప్రాకృత్, ఇంకొకటి ఫార్సీ. ఓకే, ఈ 3 లాంగ్వేజెస్ కలయికతో మొత్తం 9 మనకి ఇండియాకి సంబంధించిన క్లాసికల్ లాంగ్వేజెస్ అయ్యాయన్నమాట. గుర్తుపెట్టుకోండి పాలి, ప్రాకృత్ అండ్ పార్సీ, నథింగ్ బట్ పర్షియన్ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. గుర్తుపెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి పార్సీ లాంగ్వేజ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ కల్బలియా డాన్స్? డాన్సెస్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ కల్బలియా డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్ అని అడిగాను. గుర్తుపెట్టుకోండి ఆన్సర్ తెలిసిందా ఏంటి? రాజస్థాన్. ఓకే, ఈ కల్బలియా డాన్స్ అనేది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇంకా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డాన్సెస్ ఉంటాయి కదా, ఫేమస్ డాన్సెస్. అలానే న్యూస్లో ఉన్న కొన్ని ఫేమస్ డాన్సెస్ మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఒకటి ఇందాక నేను చెప్పాను కదా ఐసీహెచ్ఎల్ లిస్ట్లో 15వది ఏంటి అని చెప్పాను? గర్బా డాన్స్ అని చెప్పా. గర్బా డాన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ స్టేట్? గుజరాత్. గర్బా ఈజ్ గుజరాత్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కల్బలియా డాన్స్ వచ్చేసి రాజస్థాన్. అండ్ ఇంకేమేమి ఉన్నాయంటే ఇంకా మనకి సత్రియా డాన్స్ ఉంది. సత్రియా డాన్స్ ఈజ్ ఫ్రమ్ అస్సాం. ఓకే, అండ్ ఇట్లా మనకి చాలా డాన్సెస్ ఉంటాయి స్టేట్స్ వైజ్గా. అయితే మనం ఇక్కడ చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ మొత్తం అంటే 9 డాన్సెస్ ఉన్నాయి. మొత్తం ఇండియాకి సంబంధించి 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ డాన్సెస్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ డాన్స్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. భరతనాట్యం మనకు తెలుసు తమిళనాడుకు సంబంధించిన ఫేమస్ డాన్స్ అనమాట. నెక్స్ట్ కథక్ అంటే నార్త్ ఇండియాని ఇచ్చాను ఇక్కడ, కానీ ఎక్స్పెషల్గా చూస్తే యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డాన్స్ కథక్ డాన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కథక్ వేరు కథకళి వేరు. కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అండ్ కథకళి వచ్చేసి కేరళకి సంబంధించిన డాన్స్. నెక్స్ట్ కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిందని చెప్తాం. నెక్స్ట్ మణిపూర్. నెక్స్ట్ మోహినియట్టం కేరళ, ఒడిస్సీ ఫ్రమ్ ఒడిషా, సాత్రియా డాన్స్ అస్సాం. నెక్స్ట్
రీసెంట్గా యాడెడ్ వన్ వచ్చేసి చౌ డ్యాన్స్. ఇంతకుముందు 8 మాత్రమే ఉండేవి, చౌ డ్యాన్స్ అనేది రీసెంట్గా యాడ్ అయింది. ఈ చౌ డ్యాన్స్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటుందో చూద్దాం మనం. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, జార్ఖండ్లో ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది. అయితే 3 ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుంది చౌ డ్యాన్స్లో. అది రాష్ట్రాన్ని బట్టి పేర్లు ఉంటాయి, ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ పురూలియా చౌ అనేది ఏ ఒక్క రాష్ట్రంలో ప్లే చేస్తారు అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి సరైకెల్లా చౌ అని చెప్పేసి జార్ఖండ్లో ప్లే చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మయూర్భంజ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మయూర్భంజ్ ఆ ఏరియా ప్లేస్ పేరు విన్నారు అంటే ఒడిశా అని గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఒడిశాకి సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చిన వాటిల్లో మనకి కాయ్ చట్నీ అనేసి మీరు వినే ఉంటారు. జిఐ ట్యాగ్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది కూడా నేను డిస్కస్ చేస్తాను ఒక క్లాస్లో. ఓకే, జిఐ ట్యాగ్స్ అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అని చెప్తాం కదా, అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఆ ప్లేస్కి గుర్తింపు వస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా ఉన్న వాటిల్లో ఒడిశాకి సంబంధించిన కాయ్ చట్నీకి జిఐ ట్యాగ్ ఉంది. అది ఏ ఏరియాకి సంబంధించింది అంటే మయూర్భంజ్ ఏరియాకి సంబంధించిన కాయ్ చట్నీ అంటే ఏమనుకున్నారు, చీమల చట్నీ అనమాట. ఓకే, ఒక టైప్ ఆఫ్ చీమ, యాంటీ యొక్క చట్నీ అది. ఓకే, దానికి జిఐ ట్యాగ్ ఉంది మనకి ఒడిశా నుంచి. సో అవన్నీ లింక్ చేసుకోండి ఒక్కొక్క స్టేట్ చూసినప్పుడు. క్లియర్? ఇవన్నీ ఇండియాకి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్. ఇందాక మనం క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా చూసాం కాబట్టి ప్రతిదీ కూడా సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ద కమిటీస్ ఇన్ న్యూస్లో నిలిచిన కమిటీలు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్, కె రాధాకృష్ణన్ కమిటీ అపాయింటెడ్ రీసెంట్లీ టు రివ్యూ. ఇక్కడ కె రాధాకృష్ణన్ కమిటీ అనేది న్యూస్లో ఉంది. ఈ కమిటీని దేన్ని పరిశీలించడానికి వేశారు అని చెప్పేసి అడిగా. ఇప్పుడు కమిటీస్ ఎందుకు వేస్తారు? ఏదైనా ఒక విషయంలో ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయితే ఆ డిస్ప్యూట్ని, ఆ గొడవల్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కమిటీలు వేస్తూ ఉంటుంది, అవునా? అట్లా కె రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన రీసెంట్గా గవర్నమెంట్ వేసిన కమిటీ దేన్ని స్టడీ చేయడానికి వేసింది అని అడిగాం క్వశ్చన్. దేన్ని స్టడీ చేయడానికి? ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఒకటి, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అంటారు, దాన్ని స్టడీ చేయడానికా? లేదంటే ఎన్టీఏ రిఫార్మ్స్. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, ఎగ్జామినేషన్స్, యూజీసీ ఎగ్జామినేషన్స్, నీట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎన్టీఏలో రిఫార్మ్స్కి సంబంధించిన కమిటీ. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంటుంది కదా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పరిశీలించడానికి వేశారా? లేదు అంటే గ్యాస్ ప్రైసింగ్స్ ఇన్ ఇండియాలో భారతదేశంలో గ్యాస్ ప్రైసింగ్స్ మీద స్టడీ చేయడానికి వేశారా అని అడిగాం. ఒకసారి ఆలోచించండి, ఆన్సర్ ఏమై ఉంటుంది? కె రాధాకృష్ణన్ కమిటీ. మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. రీసెంట్గా బాగా డిస్ప్యూట్ అయిన ఇష్యూ ఏంటి? ఎన్టీఏ రిఫార్మ్స్కి సంబంధించి స్టడీ చేయడానికి వేసిన కమిటీ. ఎవరి అధ్యక్షతన అంటే కె రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన. మనం చూసుకుంటే యూజీసీ, నీట్ ఈ పేపర్లన్నీ లీకేజ్ జరిగాయి కదా, చాలా కాంట్రవర్సీ అయింది, అవునా? సో వీటన్నిటిని స్టడీ చేయడానికి ఆ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. సో చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారనమాట. సో వీటన్నిటిని స్టడీ చేసి ఎన్టీఏలో ఇలాంటి తప్పులు జరగకుండా, ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి అక్కడ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి, అంటే కొన్ని చేంజెస్ తీసుకురావడానికి రికమెండ్ చేయడానికి వేసిన కమిటీ అనమాట. కె రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన వేసిన కమిటీ, గుర్తుపెట్టుకోండి. సో మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి? మనకి ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 44 ఎందులో ఉంటుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా మనకి. సో ఈ డిపిఎస్పిలో ఆర్టికల్ 44లో ఉండేది ఏంటి? ఇది యాక్చువల్ ఎన్నో పార్ట్? పార్ట్ 4లో ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, నిర్దేశిత నియమాలు. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద రూలింగ్. ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉందో ఆ గవర్నమెంట్కి ఇచ్చే ఆదేశాలు అనమాట, ఓకేనా? అందులో ఒక ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది, అంటే ఉమ్మడి పౌరస్మృతి గురించి చెప్తుంది. అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇప్పుడు భారతదేశంలో మొత్తం కూడా క్రిమినల్ లాస్ అన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉన్నాయి, అవునా? ఐపీసీ కింద కానీ సిఆర్పిసి కింద కానీ క్రిమినల్ లాస్ అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి. ఈవెన్ కొత్తగా తెచ్చిన భారతీయ చట్టాల ఆధారంగా కూడా ఈ ఐపీసీ, సిఆర్పిసి వీటి ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చినాయి కదా. ఏంటి? ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పి, సో ఇట్లా ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య యాక్ట్ అని చెప్పేసి ఇట్లా కొత్తవి వచ్చినాయి కదా. సో ఇవన్నీ కూడా క్రిమినల్ లాస్కి సంబంధించి మొత్తం భారతదేశం అంతటా కూడా ఒకటే చట్టం ఇంప్లిమెంట్ చేసేలా ఉంది, అవునా? కానీ సివిల్ కోడ్కి వస్తే, అంటే నథింగ్ బట్
సివిల్ లాస్కి వస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్క రిలీజియన్లోను అర్థమైందా, రిలీజియన్ బేసిస్ మీద శిక్షలు అనేవి తర్వాత రూల్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషయంలో కానీ డివోర్స్ విషయంలో కానీ మనం తీసుకుంటే ఇవన్నీ సివిల్ లాస్ కిందకి వెళ్తాయి కదా. సో మ్యారేజ్ విషయం కానీ లేదు డివోర్స్ విషయము ఇంకే విషయాలైనా తీసుకుంటే ఏమవుతుంది, రిలీజియన్ బట్టి శిక్షలు మారిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ తీసుకుంటే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, హిందూస్ తీసుకుంటే హిందూస్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. ఓకే, అట్లా షరియత్ లా అని చెప్పేసి ఇట్లా సెపరేట్ యాక్ట్స్ ఉంటాయి. ఇట్లా ఉండడం వల్ల ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది. అవునా, ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మన ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో ఉన్న ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ ద లా అని చెప్తుంది. చట్టంచే అందరికీ సమానత్వపు రక్షణ అని చెప్తుంది ఆర్టికల్ 14. సో అది వైలేట్ అవుతుంది కదా. ఎందుకంటే క్రిమినల్ లాస్ అన్నీ ఒకటే ఉన్నాయి, కానీ సివిల్ లాస్ ఎందుకు తేడాగా ఉండాలి? ఇప్పుడు రిలీజియన్ వేరే రిలీజియన్ అయినంత మాత్రాన ఒకరికి ఒక చట్టం ఇంకొకరికి ఒక చట్టం ఉండాల్సిన అవసరం ఉందా అంటే అది ఉందా లేదా అని చెప్పడానికి వీటి మీద డిస్కషన్స్ అండ్ వీటిని ప్రోస్ అండ్ కాన్స్ స్టడీ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని చెప్పి తీసుకొచ్చిన ఒక కమిటీ అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద వేసిన కమిటీ. యాక్చువల్లీ దాని యొక్క హెడ్ వచ్చేసి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. గుర్తుపెట్టుకోండి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఓకేనా. సో ఈవిడిచ్చిన రికమెండేషన్స్ మేరకు ఆల్రెడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని ఇంప్లిమెంట్ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ స్టేట్. ఓకే, ఫస్ట్ స్టేట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి ఒక మిస్నామర్ ఉంటుంది. అదేంటి అంటే గోవాలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, ఫస్ట్ స్టేట్ అంటారేంటి అనుకోవచ్చు. యాక్చువల్లీ గోవా అనేది మనం ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నాము అంటే 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా మనం గోవాని ఎక్వైర్ చేసుకున్నాం. ఎవరి నుంచి? పోర్చుగీస్ వాళ్ళ నుంచి ఎక్వైర్ చేసుకున్నాం. అవునా. అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది మన దేశానికి సంబంధించిన కోడ్ కాదు. ఆ రూల్స్ కానీ అవన్నీ కూడా పోర్చుగీస్ సంబంధించిన రూల్స్ అనమాట. ఓకేనా. కాబట్టి భారతదేశంలో ఇంప్లిమెంట్ అయిన యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుందని అడిగితే మీరు చెప్పాల్సిన పేరు ఉత్తరాఖండ్ పేరే చెప్పాలి. ఓకే, అక్కడ వేసిన కమిటీ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి కమిటీ అనమాట. ఈ పాయింట్ క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ రిఫార్మ్స్ కమిటీ, కె రాధాకృష్ణన్ కమిటీ. ఆ డిస్ప్యూట్ మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా మీద కూడా మనకి ఒక 4 months బ్యాక్ ఒక కమిటీ వేశారు. సో దేనికి సంబంధించింది అంటే అసలు పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్సెప్ట్ చూద్దాం ప్రతి క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నారు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన అక్కడ నించున్న కాన్స్టిట్యుయెన్సీ నుంచి అంటే నించున్న నియోజకవర్గం నుంచి గెలిచి ఇన్ కేసు ఆయన గెలిచిన పార్టీలో ఉండకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోరిన డిమాండ్స్ ఏవో వాళ్ళు తీర్చలేదని చెప్పేసి గెలిచిన పార్టీలో ఉండకుండా వేరే పార్టీకి మారిపోయారు అనుకుందాం. అర్థమైందా? ఆయన గెలిచిన పార్టీలో ఉండకుండా వేరే పార్టీకి మారిపోయారు. ఇలా మారిపోవడం వల్ల ఏంటి అంటే అక్కడ ఒకటి, సో ఆలోచించండి, అక్కడ ఓటర్స్ మోసపోతున్నారా లేదా? ఖచ్చితంగా మోసపోతున్నారు. ఎందుకు అంటే ఇతను నుంచుంది ఒక పార్టీ పేరు మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీ పేరు మీద నుంచున్నాను. ఆ పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తానని అందరికీ చెప్పా. ఆ మేనిఫెస్టో ఇస్తారు కదా, అది ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి అందరికీ చెప్పాను. సో ఆ మేనిఫెస్టో నచ్చి, నేను కాదు, నా మేనిఫెస్టో నచ్చి నాకు ఓటేస్తున్నారు అందరూ. ఇట్లా ఓటేసినప్పుడు నేనేం చేస్తాను, నేను గెలిచిన తర్వాత నా సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ నుంచి వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోయాను అనుకోండి. నన్ను చూసి కాదు ఓట్లేసింది, నా పార్టీని చూసి ఓటేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు నేను అసలు ఆ పార్టీలోనే లేను. అప్పుడు వాళ్ళు కోరిన డిమాండ్స్ నేను ఎలా తీర్చగలుగుతాను? తీర్చలేను కదా. అది ఓటర్స్ని మోసం చేయడం అవుతుంది. దాన్ని డిఫెక్షన్ అంటారు, పార్టీ ఫిరాయింపు అంటారనమాట. ఓకే, సో ఈ యొక్క డిఫెక్షన్స్ని అడ్డుకునే విధంగా తీసుకొచ్చిన ఒక చట్టమే యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అన్ఆథరైజ్డ్గా వెళ్ళిపోకూడదు అని చెప్పే చట్టం అనమాట యాంటీ డిఫెక్షన్ లా. ఈ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అంటే 1985 రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో తీసుకొచ్చిన చట్టం అనమాట. అమెండ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో తీసుకొచ్చిన చట్టం అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయండి మనకి. హార్స్ ట్రేడింగ్, కార్పెట్ క్రాసింగ్, ఫ్లోర్ క్రాసింగ్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇదేంటి అంటే
హార్స్ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిపోవడం అనమాట. అర్థమైందా? దాన్ని మనం టెక్నికల్గా హార్స్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి కార్పెట్ క్రాసింగ్. ఇవన్నీ మనకి ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్. కార్పెట్ క్రాసింగ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గెలిచిన పార్టీ నుంచి అంటే రూలింగ్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోవడం. రూలింగ్ పార్టీ నుంచి నథింగ్ బట్ రూలింగ్ పార్టీ మనం ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంటి? రూలింగ్ పార్టీ వాళ్ళకే కదా అంత మర్యాద ఇచ్చేది కార్పెట్. సో క్రాసింగ్ ద కార్పెట్ నథింగ్ బట్ రూలింగ్ పార్టీ నుంచి వేరే పార్టీకి జంప్ అయిపోతున్నారు అనమాట. ఇంకొకటి ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఆపోజిషన్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీకి వచ్చేయడం. అర్థమైందా? అంటే వేరే పార్టీస్ నుంచి రూలింగ్ పార్టీస్కి వచ్చేయడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. ఇవి టర్మినాలజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫెక్షన్ గురించి చెప్పే షెడ్యూల్ ఏది అని అడుగుతారు. 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 10th షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. చట్టం వచ్చి 1985 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. అండ్ ఇక్కడ 10th షెడ్యూల్ అనేది ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే యాడ్ చేయడం జరిగింది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే 10వ షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగిందనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకే. అండ్ వీటి మీద వేసిన కమిటీ, ఇప్పుడు డిఫెక్షన్ అంటే అర్థమైంది కదా. సో వీటి మీద వేసిన కమిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ వేసిన కమిటీ రాహుల్ నార్వేకర్ కమిటీ. రాహుల్ నార్వేకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అంటే ఈయన మహారాష్ట్రకి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్. మీకు తెలిసే ఉంటుంది మహారాష్ట్ర స్పీకర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ నార్వేకర్ గారు, ఆయన అధ్యక్షతన యాంటీ డిఫెక్షన్ లాని స్టడీ చేయమని స్పీకర్ యూనియన్ లోక్సభకు సంబంధించిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఓం బిర్లా గారు ఈయన్ని కమిటీ వేశారనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. 3 ఆప్షన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ గ్యాస్ ప్రైసింగ్స్ ఇన్ ఇండియా. నథింగ్ బట్ భారతదేశంలో గ్యాస్ ప్రైసింగ్స్ని స్టడీ చేయడానికి వేసిన కమిటీ. ఇది కొంచెం పాత కమిటీ, 1 year బ్యాక్, కానీ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. క్రితిక్ పరీక్ కమిటీ. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమిటీస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ విచ్ కంట్రీ లాంచ్డ్ అన్ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్. సో ఆన్సర్స్ తెలుస్తున్నాయా క్వశ్చన్స్కి? ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇక్కడ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్, ఆపరేషన్స్ ఇన్ న్యూస్ ఇది. ఓకే. ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క ఫోల్డర్ కవర్ అవుతుంది మనకి. ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అంటే ఏ కంట్రీ లాంచ్ చేసింది అని అడుగుతారు. ఇక్కడ మన ఆప్షన్స్ చూద్దాం. ఇజ్రాయెల్, USA, కెనడా, ఇండియా. ఓకే. 4 కంట్రీస్ ఇచ్చాను. అందులో మేజర్గా ఈ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ని లాంచ్ చేసిన కంట్రీ ఏంటి అంటే USA. విన్నారా న్యూస్లో? ఎక్కడొచ్చింది మనకి? యాక్చువల్లీ ఇది అర్థం అవ్వాలి అంటే మనకి ఇజ్రాయెల్ ఇరాన్తో వార్ జరుపుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అసలు యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చి ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ అసలు జరిగేది సో ఈ రిలీజియస్ పర్సెక్యూషన్ వల్ల ఇజ్రాయెల్కి పాలెస్టైన్కి వార్ చూసాం మనం, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అయితే మధ్యలోకి ఇరాన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ఇరాన్ యొక్క కాన్సులేట్ అంటే ఇరాన్ యొక్క ఎంబసీ ఏదైతే ఉందో ఎక్కడ సిరియాలో ఉన్న ఇరాన్ యొక్క ఎంబసీ మీద అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు ఏమైంది, అక్కడ ఇరాన్కి సంబంధించిన జనరల్స్ చనిపోయారనమాట. సిరియాలో చనిపోయారు. ఎవరు అటాక్ చేయడం వల్ల? ఇజ్రాయెల్ అటాక్ చేయడం వల్ల చనిపోయారు. అప్పుడు ఇరాన్కి సంబంధించిన మొహమ్మద్ జైషిద్ ఎవరైతే ఉన్నారో ఆయన USAని వార్న్ చేశారు. ఏమని? ఇజ్రాయెల్ మీద వార్కి వస్తే మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇన్ కేస్ మీరు ఇన్వాల్వ్ అయితే మీరు కూడా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి ఇరాన్ అమెరికాని వార్న్ చేసిందనమాట. ఏంటి? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవునా? సో ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ ఈ యొక్క ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. అంటే పాలస్తీనియాని ఇరాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. ఆ మిలిటెంట్ గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి హౌతీ రెబెల్స్ ఎక్కడ ఏ కంట్రీని కేంద్రకంగా బేస్ చేసుకుని ఇవి అటాక్స్ చేస్తున్నాయంటే యెమెన్ దేశాన్ని కేంద్రకంగా చేసుకుని అటాక్ చేసేది హౌతీ రెబెల్స్. నెక్స్ట్ హెజ్బుల్లాస్. ఈ హెజ్బుల్లాస్ వచ్చేసి లెబనాన్ కేంద్రకంగా చేసుకుని అటాక్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హమాస్ మిలిటెంట్స్. ఓకే. ఈ 3 మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా పాలస్తీనియాకి ఇరాన్కి సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా.
వీళ్ళల్లో ఈ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో హౌతీ రెబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, ఎందుకంటే వీళ్ళే న్యూస్లో ఉన్నారు. హౌతీ రెబల్స్ ఏం చేస్తున్నారు అంటే యెమెన్ కేంద్రకంగా ఉన్నారని చెప్పాను కదా. సో ఈ యెమెన్ కేంద్రకంగా, యెమెన్ అనేది మనకి రెడ్ సీ యొక్క బార్డర్లో ఉంటుంది. రెడ్ సీని బార్డర్ చేస్తూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఆ ప్రాంతంలో ఉంటుంది వరల్డ్ మ్యాప్లో. ఓకే, అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న నౌకలు ఏవైతే ఉంటాయో, మర్చెంట్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఈ హౌతీ రెబల్స్ యెమెన్ దగ్గరుండి అటాక్ చేస్తున్నారనమాట. అవి ఇజ్రాయెల్ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఓకేనా, ఇట్లా అడ్డుకోవడం వల్ల చాలా వరకు కూడా ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్లో ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ఈ హౌతీ రెబల్స్కి అడ్డుకట్ట వేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఏంటి, హౌతీ రెబల్స్ని అడ్డుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంచ్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్. అర్థమైందా? ఇది మనకి బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఫోల్డర్లో మ్యాప్ పాయింటింగ్ పెట్టి డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే హౌతీ రెబల్స్కి అగేన్స్ట్గా యూఎస్ఏ లాంచ్ చేసిన ఆపరేషనే ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్ హెడెడ్ బ్రిక్స్ ఫర్ 2024? ఇక్కడ 2024 సంవత్సరానికి సంబంధించి బ్రిక్స్ కూటమి ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాట. ఇది కూడా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అంటారు కదా, G20, G7, G4, G8, తర్వాత బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఏషియన్ గ్రూపింగ్, ఇట్లా నెంబర్ ఆఫ్ గ్రూపింగ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. ఓకే, అందులో బ్రిక్స్ కూటమి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేం అడిగానంటే క్వశ్చన్, 2024 సంవత్సరానికి సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత వహించింది ఏ దేశం అని అడిగాను. ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్: ఇండియా, సౌత్ ఆఫ్రికా, రష్యా అండ్ చైనా. 2024 సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రష్యా. ఓకే, 2024కు గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్షత బాధ్యత వహించిన దేశం రష్యా అనమాట. ఈ ఇయర్ మొత్తం రష్యానే హెడ్గా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. అయితే బ్రిక్స్ గ్రూపింగ్లో ప్రెసెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ గ్రూపింగ్లో ప్రెసెంట్గా ఉన్న కంట్రీస్ 10 నేషన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ 5 నేషన్సే ఉండేవి, 10 ఇంకో 5 నేషన్స్ అనేవి మనకి ఒక 4 months బ్యాకే యాడ్ అయినాయి. సో ఒక్కసారి చూద్దాం, స్టార్టింగ్ నుంచి ఎప్పుడెప్పుడు ఏవేవి యాడ్ అవుతూ వచ్చినాయో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్చువల్లీ 2006లో బ్రిక్స్ అనేది బ్రిక్గా ఫామ్ అయింది, BRICగా ఫామ్ అయింది. BRIC బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్రతిదానికి BRICగా ఫామ్ అయింది. అంటే ఏంటి, ఏమేమి కంట్రీస్ ఉంటాయి? బ్రెజిల్, నోట్స్ ప్రిపేర్ చేయండి. బ్రెజిల్, రష్యా, నెక్స్ట్ ఇండియా, C ఫర్ చైనా. ఓకేనా, 2006 సంవత్సరంలో బ్రిక్గా ఫామ్ అయింది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. క్లియర్ ఇంతవరకు? అండ్ నెక్స్ట్ పాయింట్ 2010లో ఎస్ యాడ్ అయింది. ఇక్కడ బ్రిక్స్కి ఎస్ యాడ్ అయింది. అంటే ఏం యాడ్ అయింది? సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా యాడ్ అయింది అనమాట. ఎప్పుడు? 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. ఇప్పటికి ఎన్ని దేశాలు అయ్యాయి? 2010కి 5 దేశాలు అయ్యాయి. క్లియర్? అండ్ ఇప్పుడు 2023 యాక్చువల్లీ 2023లోనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఎప్పుడు అంటే సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన, లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షత ఉంది బ్రిక్స్ కూటమి అనేది. ఈ ఇయర్ నేనేం చెప్పా? రష్యా అధ్యక్షతన అని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ అంటే 2023లో బ్రిక్స్ కూటమికి అధ్యక్షత బాధ్యత వహించింది ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇది ఎప్పుడు? 2023లో. ఓకేనా, సో ఇక్కడ ఆ యొక్క అధ్యక్షత బాధ్యత వహిస్తున్నప్పుడు అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా బ్రిక్స్ కూటమికి, ఆ మీటింగ్లోనే డిసైడ్ చేశారనమాట ఇంకో 5 నేషన్స్ కూడా యాడ్ చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ వీళ్ళు డిసైడ్ చేసింది మొత్తం ఇంకా 6 నేషన్స్ని యాడ్ చేయాలి అని డిసైడ్ చేశారు. ఆ 6లో 5 నేషన్స్ మాత్రమే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి, ఇంకొక నేషన్ జాయిన్ అవ్వలేదు. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో 2023లో అడిషనల్గా యాడ్ అయిన 5 నేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అంటాము. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, MN అవన్నీ ఉంటాయి అందులో. ఓకే, సో ఈ 5 వచ్చేసి 2023 సంవత్సరంలో యాడ్ అవడంతో మొత్తం బ్రిక్స్ కూటమిలో ఉన్న సభ్యుల సంఖ్య 10కి చేరిందనమాట. ఎట్ ప్రెసెంట్ ఇది బ్రిక్స్ యొక్క ఫార్మేషన్, మెంబర్షిప్ అనమాట. ఓకే,
అయితే ఇంకొక కంట్రీ విల్లింగ్ చూపించలేదు, అంటే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పాను కదా, ఆ కంట్రీ ఏంటి అంటే అర్జెంటీనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్జెంటీనా కంట్రీ అనేది బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే అర్జెంటీనాలో ఎలక్షన్స్ జరిగి అక్కడ కొత్త అధ్యక్షుడు వచ్చారు, జేవియర్ మిల్లీ. ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రో పర్సన్, యూఎస్ఏకి సపోర్టివ్ పర్సన్ అనమాట. సో అలా యూఎస్ఏకి సపోర్టివ్ పర్సన్ కాబట్టి బ్రిక్స్ కూటమిలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో యూఎస్ఏ గ్రూపింగ్ అంటే ఎక్కువగా నాటో ఆ సైడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీ బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అర్జెంటీనా బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. ఓకేనా, ఇది మనకి బ్రిక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ పాకిస్తాన్ కంట్రీ అనేది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చూద్దాం, దాని ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేస్తే త్వరలో పాకిస్తాన్ కూడా ఇంకొక మెంబర్గా బ్రిక్స్లో యాడ్ అవబోతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్కి సంబంధించి 2024 ప్రెసిడెన్సీ వచ్చి రష్యా, 2023లో సౌత్ ఆఫ్రికా అధ్యక్షతను ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్ బర్స్ట్ ఆఫ్ ఎరిబస్ వాల్కెనో అక్కర్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఇది మనకి జాగ్రఫీకి సంబంధించి మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ. వాల్కెనోస్ ఇన్ న్యూస్, వాల్కెనోస్ చదువుకోవాలి కదా. సో వాల్కెనోస్ అంటే మనం ఎట్లా చదువుకోవాలి, జస్ట్ గుర్తుపెట్టుకోండి, వాల్కెనో ఏంటి, అది ఏ ప్రాంతానికి సంబంధించి బద్దలవుతూ వార్తల్లో నిలిచిందని చూస్తే సరిపోతుంది. ఇక్కడ మౌంట్ ఎరిబస్ అని చెప్పా, EREBUS, ఎరిబస్. ఇది ఏ ప్రాంతంలో బద్దలవుతూ న్యూస్లో నిలిచిందని అడిగాము. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్: ఐస్లాండ్, అంటార్క్టికా, ఇటలీ, జపాన్. ఆన్సర్ తెలిసిందా? ఆన్సర్ వచ్చేసి అంటార్క్టికా. ఓకే, అంటార్క్టికాలో బద్దలవుతూ న్యూస్లో నిలిచిన వాల్కెనో అనమాట. అయితే ఈ వాల్కెనోకి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది, అందుకే అడిగా నేను. ఏంటి అంటే ఈ మౌంట్ ఎరిబస్ వాల్కెనో అనేది బద్దలైనప్పుడల్లా, అంటే బర్స్ట్ అయినప్పుడల్లా అదేం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి బర్స్ట్ అయినప్పుడు 80 గ్రాముల 80 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్ని గాల్లోకి స్ప్లిట్ చేస్తుందంట. అర్థమైందా? రీసెంట్గా ఏ వాల్కెనో నుంచి బర్స్ట్ అయినప్పుడల్లా గోల్డ్ పార్టికల్స్ ఎజెక్ట్ అవుతున్నాయని అడిగే ఛాన్స్ ఉంటుంది. పెక్యూలియర్ థింగ్స్ ఉంటే చూసుకోవాలి కదా మనం. సో ఇక్కడ మౌంట్ ఎరిబస్ వాల్కెనో నుంచి గోల్డ్ పార్టికల్స్ ఎజెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా మనకి చాలా వాల్కెనోస్ అనేవి ఎరప్ట్ అవుతూ న్యూస్లోకి వచ్చాయి. ఆ వాల్కెనోస్ అన్నీ ఒక లిస్ట్ చేసుకుని చదువుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాల్కెనోస్ ఇక్కడ చెప్తాను నేను. ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఐస్లాండ్ కంట్రీ పెట్టాం కదా, ఐస్లాండ్ కంట్రీలో గ్రిండావిక్ వాల్కెనో, గ్రిండావిక్ వాల్కెనో ఏ దేశానికి సంబంధించింది అంటే ఐస్లాండ్కి, బర్స్ట్ అవుతూ న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాగ్రడాల్స్ కూడా ఐస్లాండ్కి సంబంధించిన వాల్కెనోనే. అండ్ నెక్స్ట్ ఇటలీలో ఎత్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మౌంట్ ఎత్నా ఆఫ్ ఇటలీ, చాలా ఫేమస్ వాల్కెనో అనమాట, యాక్టివ్ వాల్కెనో. అండ్ నెక్స్ట్ జపాన్లో ఫుకుటోకు ఒకనోబా అండ్ మౌంట్ ఎసో, ఇవన్నీ కూడా జపాన్కి సంబంధించిన వాల్కెనోస్. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండోనేషియా తీసుకుంటే చాలా ఎక్కువ వాల్కెనోస్ ఉంటాయి కదా, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవెటలాక్ అని చెప్పేసి ఇట్లా నంబర్ ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి అనమాట. సో వాల్కెనోస్ అన్నీ కూడా మనం ఒక ఫోల్డర్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మనం చెప్పిన ఆప్షన్స్ ఇవి వరకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా వాల్కెనోస్ ఉన్నాయి. ఆ వాల్కెనోస్ మీరు ఎస్పెషల్గా న్యూస్లో ఏవైతే వాల్కెనోస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ 1 year 1.5 year లోపు న్యూస్లో ఉన్న వాల్కెనోస్ అన్నీ కూడా ఏ ప్లేస్లో బద్దలవుతూ న్యూస్లో నిలిచినాయి అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్ అని చెప్పేసి ఒక వాల్కెనో గురించి అడుగుతారు, ఆ వాల్కెనో కూడా మెన్షన్ చేయండి. ఏంటంటే అది హుంగా హా అప్పై అంటే నథింగ్ బట్ ఆర్ టోంగా వాల్కెనో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ టోంగా ఉంది కదా, టోంగా. సో ఆ ప్లేస్కి సంబంధించిన వాల్కెనో, ఎస్పెషల్గా చూసుకుంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో బద్దలైన వాల్కెనో అనమాట. సో దీన్ని మనం డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్ అని చెప్తాం. డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్ అంటే ఈ దశాబ్దంలోనే అతిపెద్ద భయంకరమైన ఒక డిజాస్టర్, విపత్తు అనమాట. ఎందుకు అంటే ఇది బద్దలవడం వల్ల, అర్థమైందా, ఇది సౌత్ పసిఫిక్ ఓషన్లో బద్దలవడం వల్ల పెరు ఉంది కదా, పెరు అంటే ఎక్కడ, సౌత్ అమెరికన్ కోస్టల్ కంట్రీ. సో పెరు కంట్రీకి సంబంధించి అక్కడ వరకు ఫ్రీక్వెన్సీ వేవ్స్ టచ్ అయినాయి. ఇప్పుడు వాల్కెనో బద్దలవడం అంటే ఏంటి, లోపల నుంచి ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తాయి కదా, ఈ వేవ్స్ అనేవి పెరు కోస్ట్ని టచ్ అయినాయి అనమాట. ఇలా పెరు కోస్ట్ని టచ్ అయినప్పుడు ఏమైంది అంటే వీటి ట్రావెలింగ్లో లోపల ఆయిల్ స్పిల్లింగ్స్ జరిగాయి. అర్థమైందా, మర్చెంట్ షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్ పడిపోయి సముద్రంలో ఆయిల్ స్పిల్లింగ్ జరిగి ఈ ఆయిల్ స్పిల్లింగ్స్ వల్ల లోపల ఉన్న మెరైన్ యానిమల్స్ చాలా వరకు చనిపోయి పెరు కోస్ట్
కోస్ట్కి వెళ్ళి పడిపోయాయి అనమాట. అర్థమైందా? ఇట్లా అవ్వడం వల్ల పెరూలో ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు అప్పట్లో. ఓకే, అందుకని దీన్ని డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్ వాల్కెనో అని చెప్తారు. సో వాల్కెనోస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క వాల్కెనోని డీటెయిల్గా, అంటే నథింగ్ బట్ ఆ వాల్కెనో ఏంటి, ఏ దేశానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకుందాం, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ మంత్ మార్క్స్ ద హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ టిల్ టు డేట్? ఇండియన్ ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అని చెప్తారు కదా. సో ఈ జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట, పరోక్ష పన్ను అని చెప్తాం. అండ్ ఆల్సో ద డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అంటే ఎక్కడైతే అవి యూటిలైజ్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే ఆ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి పే చేయాల్సిన ట్యాక్స్ అనమాట. ఓకేనా? ప్రొడ్యూసర్ బేస్డ్ ట్యాక్స్ కాదు, కన్జ్యూమర్ బేస్డ్ ఆర్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనమాట జిఎస్టీ. ఓకే, అయితే నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఇప్పటి వరకు అంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మంత్లో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ రికార్డ్ అయ్యాయి అని అడిగాను. ఓకేనా? అది చూడడానికంటే ముందు మనం జిఎస్టీకి సంబంధించి సమ్ ఆఫ్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి వద్దాం. జిఎస్టీ అనేది మనకు ఒక చట్టం ద్వారా ఫామ్ అయింది. ఎప్పుడది? జిఎస్టీ యాక్ట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2016, 2016 చట్టం ద్వారా 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది జిఎస్టీ. ఇది మనకు తెలుసు కదా. జూలై 1ని మనం జిఎస్టీ డే అని పిలుస్తాం, జిఎస్టీ డే. ఓకే, అపాన్ విచ్ కమిటీ రికమెండేషన్స్ జిఎస్టీ వాజ్ ఇంప్లిమెంటెడ్ అని అడుగుతారు. ఏ కమిటీ సిఫార్సుల మేరకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిందని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్, విజయ్ కేల్కర్ కమిటీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ జిఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఇంపార్టెంట్ మనకి. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఓకేనా? అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏం యాడ్ అయింది అంటే ఆర్టికల్ 279A. ఓకే, ఇది దేని గురించి చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది కదా. యాక్చువల్లీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ పెడుతూ ఉంటుంది, మనం న్యూస్లో చూస్తాం. జిఎస్టీ మండలి మీటింగ్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అయ్యారని చెప్పేసి చూస్తుంటాం కదా. ఆ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 279A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే దాని మీటింగ్స్కి ఫినాన్స్ మినిస్టర్ అటెండ్ అవ్వాలి, ఎవరుంటే వాళ్ళు. అర్థమైందా? సో ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్. అంటే పదవి రీత్యా ఎవరుంటే వాళ్ళు అటెండ్ అవ్వాలి, ఫినాన్స్ మినిస్టర్. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ అటెండ్ అవుతున్నారు. ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే వాళ్ళు అటెండ్ అవుతారు అనమాట. అది ఎక్స్ ఆఫీషియోకి మీనింగ్. ఓకే, ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన సమ్ ఆఫ్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూస్తే మనం చూసిన క్వశ్చన్లో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ టిల్ నౌ జూలై 1, 2017 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏ మంత్లో ఉన్నాయంటే ఏప్రిల్ 2024. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ 2024న హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఎంత అంటే 2.10 lakh crores. 2.10 lakh crores. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ రావడానికంటే ముందు ఈ రికార్డు ఏ మంత్ పేరిట ఉండేది అంటే ఏప్రిల్ 2023 పేరు మీద ఉండేది. లాస్ట్ ఇయర్ వరకు ఎంత 1.86 అరౌండ్ 1.86 lakh crores ఉండేది. సో ఈ ఇయర్లో ఏప్రిల్ 2024 ఇయర్లో ఆ రికార్డ్ బ్రేక్ చేసిందనమాట. ఓకే, ఇప్పుడు వరకు అయితే అప్డేట్ ఇదే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఏ కమిటీ సిఫార్సుల మేరకు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు అంటే విజయ్ కేల్కర్ కమిటీ. ఓకేనా? అండ్ జిఎస్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఇండియాలో అంటే అమితాబ్ బచ్చన్ గారు ఉండేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు కదా. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన యొక్క ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి ఎవరని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, అరుణ్ జైట్లీ. ఓకేనా? ఎప్పుడు 2016-17 ఆ పీరియడ్లో ఫినాన్స్ మినిస్టర్ గురించి అడుగుతారు, ఎందుకంటే జిఎస్టీ రిలేటెడ్ టు మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కదా. సో అందుకని అరుణ్ జైట్లీ గారు అప్పట్లో ఫినాన్స్ మినిస్టర్. ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్స్ వర్ హెడెడ్ బై ఇండియా ఇన్ 2024? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి క్వశ్చన్ కూడా. సో 2024 సంవత్సరానికి సంబంధించి అంటే ఈ ఇయర్కి సంబంధించి భారతదేశం వీటిలో ఉన్న ఏ గ్రూపింగ్స్కి అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది అని అడిగారనమాట. ఓకే, ఒకసారి ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గణాంక సంస్థ,
నెక్స్ట్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్, సో అంతర్జాతీయ చక్కెర సంస్థ. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఎస్సీఓ అంటారు కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ అనమాట ఇది. ఓకే, సో ఈ నాలుగిట్లో వేటికి హెడ్గా ఉంది అని అడుగుతున్నారు. వేటికి ఉంది అంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్ స్టాటిస్టికల్ కమిషన్కి ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, దీనికి ఇండియా ఎప్పుడు అధ్యక్షత బాధ్యతలు వహించింది అని తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, చూద్దాం మనం. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ అంటే న్యూయార్క్. యుఎన్ఎస్సి న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇయర్ వచ్చి 1945. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్స్, ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. అయితే ఈ భద్రతా మండలిలో మెంబర్స్ ఎంతమంది అని అడుగుతారు. ఎంతమంది సభ్యులు అంటే ఎలా చెప్పాలి అంటే 15 మంది ఉంటారు. అయితే మీరు చెప్పాల్సింది 5+10, ఇట్ ఈస్ అ 5+10 బాడీ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ ఐదుగురు వచ్చేసి ఈ ఐదుగురు మనకి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారనమాట. పర్మనెంట్ ఉంటారు. ఇంకొక 10 మంది టెంపరీ మెంబర్స్ 2 ఏళ్ల కాలానికి గాను రొటేట్ అవుతూ అపాయింట్ అవుతూ ఉంటారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా రొటేషన్ పద్ధతిలో ఆ 10 మంది ఎలక్ట్ అవుతూ ఉంటారనమాట 2 ఏళ్ల కాలానికి. ఓకే, సో మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఐదుగురు పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. పేర్లు చూద్దాం. యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాన్స్. ఓకే, ఇవి P5 నేషన్స్ అంటారు. P5 నేషన్స్ ఆర్ వీటో నేషన్స్. వీటో అంటే ఏంటి, ఈ యొక్క 5 నేషన్స్కి చాలా పవర్స్ ఉంటాయి. ఏంటి, ఏదైనా ఒక రిజల్యూషన్ ప్రవేశపెడితే ఆ రిజల్యూషన్ని అడ్డుకునే శక్తి ఈ యొక్క కంట్రీస్కి ఉంటుంది, ఈ పర్మనెంట్ కంట్రీస్కి. దాన్నే వీటో పవర్ అని చెప్తారనమాట. ఇది యుఎన్ఎస్సికి సంబంధించిన సమ్ ఆఫ్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీనికి ఇండియా పర్మనెంట్ మెంబర్లో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే పర్మనెంట్ మెంబర్స్ 5 ఫిక్స్ ఇవి ఉండాలి అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అవి వర్కౌట్ అయితే చూడాలి. అట్ ప్రెసెంట్ మాత్రం నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇండియా ఉంది ఆల్రెడీ. ఎన్నిసార్లు ఉంది అంటే ఇప్పటి వరకు 8 సార్లు ఉందన్నమాట. ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ స్టేటస్లో యుఎన్ఎస్సిలో ఎన్నిసార్లు ఉంది అని అడుగుతారు. ఇప్పటి వరకు 8 సార్లు ఉంది. గుర్తుపెట్టుకోండి, 8 టైమ్స్. ఓకేనా, 2 ఏళ్ల కాలానికి ఉంటుందని చెప్పాను కదా. ఆ 2 ఏళ్ల కాలం కూడా రీసెంట్గా ఎప్పుడుందో గుర్తుపెట్టుకోండి. మనకి 2021 జనవరి నుంచి 2022 డిసెంబర్. ఓకే, ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలానికి గాను ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ స్టేటస్లో ఉందన్నమాట. ఓకే, ఇది మనకి యుఎన్ఎస్సి అండ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ స్టాటిస్టికల్ కమిషన్. యుఎన్ఎస్సి రెండింటికి ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది యుఎన్ఎస్సిఏ, ఇది యుఎన్ఎస్సిఏ, కాకపోతే డిఫరెన్స్ ఉంది. ఇది సెక్యూరిటీ కౌన్సిల్, ఇది స్టాటిస్టికల్ కమిషన్ అనమాట. ఓకే, సో 2024 సంవత్సరానికి గాను జనవరి 1 నుంచి 4 ఏళ్ల కాలానికి, ఓకేనా, ఇప్పటి నుంచి 4 ఏళ్ల కాలానికి ఇండియా యుఎన్ఎస్సికి అధ్యక్షత బాధ్యతలు వహించబోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పటి నుంచి, జనవరి 1 2024 నుంచి 4 ఇయర్స్ ఇండియా యుఎన్ఎస్సికి అధ్యక్షత బాధ్యతలు వహించబోతుందంట. ఓకేనా, దానికి సంబంధించిన మెంబర్స్ ఏంటి వాళ్ళందరూ మనం చూద్దాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్స్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చక్కెరకి సంబంధించిన ట్రేడింగ్లో గైడ్లైన్స్ ఇచ్చే సంస్థ అనమాట. ఓకే, దాన్ని ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అని చెప్తారు. అది ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1968 ఎస్టాబ్లిష్ అయింది. లండన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఓకే, లండన్ హెడ్ క్వార్టర్స్గా 1968లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. దానికి కూడా ఇండియా 2024 సంవత్సరానికి గాను అధ్యక్షత బాధ్యతలు తీసుకుంది, జనవరి నుంచి తీసుకుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లోనూ ఇండియా అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఇండియా అధ్యక్షత బాధ్యత ఉందా లేదా అంటే లేదు, ఈ సంవత్సరానికి లేదు. అయితే ఇక్కడ ఎప్పుడు అధ్యక్షత బాధ్యతలు వహించిందో కూడా చూడాలి. ఎస్సీఓకి ఇండియా 2023లో ప్రెసిడెన్సీ తీసుకుంది. 2023లో ఎస్సీఓకి సంబంధించి ప్రెసిడెన్సీ తీసుకుంది ఇండియా. అసలు ఏంటి ఎస్సీఓ, అందులో ఉండే కంట్రీస్ ఏంటో చూడండి. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఒక గ్రూపింగ్, అంటే అంతర్జాతీయ కూటమి. అందులో ఉండే దేశాలు ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎస్సీఓలో ఉండే కంట్రీస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఎక్కడ ఉంటుందంటే దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి బీజింగ్లో ఉంటాయి. ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. కంట్రీస్ వచ్చేసి మొత్తం
10 కంట్రీస్ ఉన్నాయి ఎట్ ప్రెసెంట్. ఇది న్యూస్లో ఉంది, అందుకని చెప్తున్నా నేను. SCO ఈజ్ అ సక్సెసర్ టు షాంఘై 5 ఫౌండ్ ఇన్ 1996 బిట్వీన్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అంటే స్టార్టింగ్లో యాక్చువల్లీ SCO ఫామ్ అయినప్పుడు ఓన్లీ 5 కంట్రీసే ఉన్నాయి. అప్పుడు షాంఘై 5గా ఫామ్ అయింది. ఆ 5 కంట్రీస్ ఏంటి అంటే చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్. ఎప్పుడు స్టార్టింగ్లో అనమాట. అయితే 2001 తర్వాత 2001 దాని ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్తాం యాక్చువల్గా అయితే SCOకి. సో 2001 తర్వాత యాడ్ అయిన కంట్రీస్ ఏమేంటి అంటే మనకి ఉజ్బెకిస్తాన్ యాడ్ అయింది, అండ్ తర్వాత 2017 ఆ పీరియడ్లో మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ యాడ్ అయింది. సో ఇండియా ఎప్పుడు యాడ్ అయింది మనకి 2017లో యాడ్ అయింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో చూసుకుంటే మొత్తం ఎన్ని కంట్రీస్ అయ్యాయి మనకి? 8 కంట్రీస్ అయ్యాయి. ఎక్కడి వరకు? 2017 వరకు 8 కంట్రీస్ అయ్యాయి. ఇంకా ఇరాన్ కంట్రీ వచ్చేసి 2023 సంవత్సరంలోనే ఇరాన్ యాడ్ అయిందనమాట SCOలో. ఓకే, అండ్ రీసెంట్గా ఈ మంత్లోనే జూలై 2024 ఈ మంత్లోనే SCOకి సంబంధించి 10వ దేశంగా 10th కంట్రీ టు జాయిన్ ఇన్ ద SCOగా ఏ దేశం న్యూస్లో నిలిచిందని అడుగుతారు? బెలారస్ కంట్రీ అనేది న్యూస్లో నిలిచిందనమాట. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ SCOకి సంబంధించి ఇండియా 2023 సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు వహించింది, ఇప్పుడు కాదు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్కి సంబంధించి ఇండియా అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది కదా, కాబట్టి అక్కడ మెంబర్స్ ఇంపార్టెంట్. ఆ కంపోజిషన్ చూద్దాం మనం. యాక్చువల్గా చూస్తే సో అక్కడ మెంబర్స్ ఎట్లా డివైడ్ చేశారో చూద్దాం. సో ఆఫ్రికా కాంటినెంట్ నుంచి 5 మెంబర్ నేషన్స్ తీస్తారు. అండ్ ఏషియాకి సంబంధించి 4, నెక్స్ట్ ఈస్టర్న్ యూరోప్కి సంబంధించి 4, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దీవులు అంటే ఈ సెంట్రల్ అమెరికా పోర్షన్ ఉంది కదా, అక్కడ నుంచి 4, తర్వాత వెస్ట్రన్ యూరోప్ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి 7. ఇట్లా మొత్తం మనకి UNSCకి సంబంధించిన మెంబర్స్ ఉంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, UNSCకి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి ఇండియా అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది 2024 సంవత్సరానికి అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ UNSCకి సంబంధించిన టర్మ్ ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుందన్నమాట ఇండియాకి. ఓకే, అండ్ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అది ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతారు? 2001 సంవత్సరంలో ఫామ్ అయింది. తర్వాత దాంట్లో ఇప్పుడు ప్రెజెంట్ సభ్యుల సంఖ్య 10 మంది ఉన్నారు. రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ ఏది అంటే బెలారస్. 2024లో బెలారస్ యాడ్ అయింది. ఇరాన్ వచ్చి 2023లో యాడ్ అయింది. ఓకేనా, సో ఇవి మనకి మేజర్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న MCQs అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలని చెప్పేసి మనం డీప్గా ఇచ్చాం క్వశ్చన్స్. సో ఈవెన్ క్వశ్చన్స్ లైట్గా ఉన్నప్పటికీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోండి. ఏది కూడా మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్వశ్చన్ చదివేసి ఆన్సర్ గుర్తుపెట్టుకుని ఇలా వెళ్తే అట్టర్ ఫ్లాప్ అవుతారు ఎగ్జామ్లో. ఓకే, అస్సలు అట్లా చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ నేర్చుకొని సబ్జెక్ట్తో లింక్ చేసుకుని GS కరెంట్ అఫైర్స్ కలిపి చదువుకోవాలన్నమాట. ఓకేనా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా వేరే ఏం డౌట్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్ విషయంలో కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.